వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ప్రతి ఒక్క సంబంధం మీ అందరి ముందుకు మేము తీసుకొస్తూనే ఉన్నాం కదండి. ఈ రోజు మీ అందరి ముందుకి మేము మాల అబ్బాయిలను తీసుకొచ్చాం. ఈ అబ్బాయి వాళ్ళు ఏ ఏరియాలో ఉంటున్నారు, ఎంత ప్యాకేజీలో ఉంటున్నారు, ఏ జాబ్ చేస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనే విషయం గురించి ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుంటున్నాం. కానీ ప్రతి వీడియోను చూస్తున్నందుకు, ప్రతిసారి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరి ఈ రోజు మాల క్యాష్ లో నుంచి మొదటగా ఎలాంటి సంబంధం తీసుకొచ్చారు అనే దాని గురించి మనం జ్యోతి మేడం మాటల్లోనే విందాం. మాల కుటుంబ సభ్యులందరికీ నమస్తే. మీ అందరి కోసం నేను మాలలో సాఫ్ట్వేర్ అబ్బాయిలను తీసుకొచ్చాను, అదే విధంగా రెండవ సంబంధం అబ్బాయిలను తీసుకొచ్చాను, బిజినెస్ అబ్బాయిలను కూడా తీసుకొచ్చాను. మాల అబ్బాయిలలో ఫస్ట్ వచ్చేసి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/10/1999. ఎత్తు వచ్చేసి 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ MBA చేశారు. ప్రెసెంట్ ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు 80,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్ అమీర్పేటలో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే మాలలో మాత్రమే డిగ్రీ చదివిన అమ్మాయి కావాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా మాల ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు ఈ అబ్బాయికి. మరి మరో సంబంధం ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారు, ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చారు అనేది మన ప్రేక్షకుల కోసం చెప్పండి. ఓకే, నేను మరో సంబంధం హైదరాబాద్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/9/1992. ఎత్తు 5.6 ఉంటారు. డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి మాలలో ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, అందమైన అమ్మాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అబ్బాయికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే, ఎందుకంటే అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కాబట్టి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, అది ఆంధ్రాలో ఉండి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, తెలంగాణలో ఉండి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. మరి విన్నారు కదండి హైదరాబాద్ అబ్బాయిని. మరి హైదరాబాద్ లో ఉండే అబ్బాయిలు చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళందరికీ పంపించండి. ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాం. షేర్ చేస్తేనే ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్లి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఓకే, మరి మూడవ ప్రొఫైల్ వనస్థలిపురం నుంచి వచ్చిందండి. మరి ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఎంత ప్యాకేజీలో ఉన్నాడు అనే విషయం మనం జ్యోతి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. ఈ అబ్బాయి మాల హిందూ, కానీ రెండవ సంబంధం అబ్బాయి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/12/1987. ఎత్తు 5.9 ఉంటారు. ఈ అబ్బాయి BED చేశాడు. ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 50,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటారు. ఈ అబ్బాయికి రెండవ సంబంధం మాలలో మాత్రమే కావాలని అనుకుంటున్నాడు. అది రెండవ సంబంధం అంటున్నారు కదా, అది ఏ విధంగా డివోర్స్ అయింది? ఈ అబ్బాయిది అమ్మాయి వైపు నుండి ఇష్యూస్ వల్ల, అంటే అమ్మాయి సరిగ్గా లేకపోవడం తనతోని, అలా డైవర్సీ అనేది తీసుకున్నాడు. విడాకుల పేపర్లు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా విడాకుల పేపర్స్ లేకుండా ఏది అనేది ముందుకు వెళ్ళదు. ఓకే అండి. నాలుగో ప్రొఫైల్ ఏ ఏరియా నుంచి తీసుకొచ్చింది అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నాలుగో ప్రొఫైల్ కూడా నేను హైదరాబాద్ తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/10/1988. హైట్ వచ్చేసి 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రజెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 38 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఈ అబ్బాయికి మాల హిందూలో కనీసం బీటెక్ చదివిన అమ్మాయి మాత్రమే కావాలని అనుకుంటున్నారు. విన్నారు కదండి పూర్తి బయోడేటా. 38 లక్షలు సంపాదించి అల్లుడు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు కదా. కానీ ఈ వీడియో విన్న వాళ్ళు కూడా మన దాంట్లో ఎవరికైనా ఈ అమ్మాయికి 38 లక్షల ప్యాకేజ్ ఉన్న అబ్బాయి వస్తే బాగుంటుంది, వీళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది, మన దాంట్లో మన వాళ్ళకి షేర్ చేస్తే ఇంకా మంచిది అనుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు మంచి మనసు ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మంచి అమ్మాయికి మంచి వరుడు కావాలని కూడా ఎంత ముఖ్యమో, ప్యాకేజ్ ఉన్న అబ్బాయి రావాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరి మరో అబ్బాయిని ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారు, మరి అబ్బాయి ప్యాకేజీ ఏంటి, ఎక్కడ జాబ్ చేస్తున్నారు అనే విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ అబ్బాయిది కూడా హైదరాబాదే అండి. ఎందుకంటే మాల చాలా మంది సాఫ్ట్వేర్ జాబర్స్ అందరూ సెటిల్ అయిన వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. ఈ అబ్బాయిది కూడా సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీనే. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/2/1994. హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు 1,50,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి హైదరాబాద్ లో ఉన్న వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి కావాలని కోరుకుంటున్నారు.
మరి ఇయాల పట్ల బిజినెస్ చేయడం అనేది కూడా చిన్న జాబ్ ఏం కాదండి. బిజినెస్ సాఫ్ట్‌వేర్ జాబ్‌లో కానంటే బిజినెస్‌లోనే ఎక్కువ ఇన్‌కమ్ అనేది వస్తుంది. కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళని కూడా బిజినెస్ చేసేవాళ్ళు అని చూడకుండా దాంట్లో వచ్చే ఇన్‌కమ్‌ని చూసారు అనుకోండి మన లైఫ్ కూడా బావుంటుంది. ప్రతి ఒక్కరు బిజినెస్ పర్సన్స్ కూడా చేసుకోవాలి అనేదే మా చిరు ప్రయత్నం. మరి మరో అబ్బాయిని తీసుకొచ్చింది మన జ్యోతి అక్క. మరి ఆ అబ్బాయి డీటెయిల్స్ ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరో అబ్బాయిని నేను మంచిర్యాలలో అబ్బాయి ప్రాపర్ వచ్చేసి కానీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. ఎందుకంటే ఈ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు కాబట్టి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాడు. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/11/1993. హైట్ 5.10 ఫీట్ ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు 1,20,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి కనీసం బీటెక్ అయినా పర్వాలేదు, డిగ్రీ అయినా పర్వాలేదు, ప్లస్ గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ మాల హిందూలో మాత్రమే అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. సో విన్నారు కదండి, ప్రతి ఒక్క బయోడేటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇందులో బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ పర్సన్స్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, మ్యాచ్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారు. ఇదన్నీ విన్నాక ఎవరికి సెట్ అవుతారు అంటే మన దాంట్లో కానీ, మన రిలేషన్స్ లో కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన తెలిసిన వాళ్ళకి కానీ, అరే పలానా అబ్బాయికి పలానా అమ్మాయి నచ్చుతుంది, పలానా అమ్మాయికి పలానా అబ్బాయి నచ్చుతాడు, వీళ్ళకి జోడి బాగుంటుంది కదా, చెప్తే మనం ఒక మంచి పని చేసిన వాళ్ళం అయితాము అనుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి స్కిప్ చేయకుండా వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల అనేది మాకొచ్చే లాభం ఏంటని మీ అందరూ అనుకోవచ్చు, కానీ దీంట్లో ఎలాంటి లాభాన్ని మేము ఆశించడం లేదండి. ఎందుకంటే మా వీడియో అనేది మీరు చేయడం వల్ల మంచి సంబంధాలు అనేది అందరికీ అందుతాయి అనేది మాత్రమే మా ఉద్దేశం. అలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు జరుగుతాయి, వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సంబంధాల కోసం ఎక్కడెక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపట్లో అన్ని మీ ముందుకే వస్తున్నాయి, కానీ మేము సంబంధాలు చూడడానికి కూడా మీకు చాలా సులభతరం చేసే ఈ వీడియో అనేది మీ అందరి కోసం మాత్రమే చేస్తున్నామండి. దీని ద్వారా కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మెసేజ్ వస్తున్నాయి. అన్నిటిని గుర్తించే మేము మీ అందరి ముందుకు ఈ వీడియోస్ అనేది తీసుకొచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.